వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో టెనెంట్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ సినిమా కథ మన చుట్టూ జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటుంది. సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమాలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేటివ్ సీన్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. సత్యం రాజేష్, మేఘా చౌదరి తమ పాత్రలకి న్యాయం చేశారు. ఎమోషనల్ అండ్ సీరియస్ సీన్లలో సత్యం రాజేష్ యాక్టింగ్ హైలైట్ గా ఉంది. డైరెక్టర్ ఓ హత్య చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా కూడా కొన్ని చోట్ల నరేషన్ స్లోగా సాగుతుంది. దీంతో ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండేది. దీనికి తోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీన్ తప్పితే ఇంకేం ఆకట్టుకోవు. సెకండ్ హాఫ్ ని ఎమోషనల్ గా ట్రై చేశారు, కానీ ఆ ఎమోషన్ ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు. సిల్లీ ఎమోషనల్ సీన్స్ తో సినిమాని సాగదీశారు. క్లైమాక్స్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని సీన్స్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ లైన్ బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్టులు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. సత్యం రాజేష్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో నరేషన్, ఫస్ట్ హాఫ్, అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఎలాగుందో ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక అబవ్ యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.